ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అలాగే ఈ రోజు నుండి మీరు కొన్ని శుభవార్తలు అనేవి వినబోతున్నారు. మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మీకు ఏ విధంగా ఉంటుంది? ఏప్రిల్ 3వ తేదీన ఈ రాశి వారికి విపరీతమైన ఈ విధంగా అదృష్టం రాబోతుంది. కాబట్టి అది ఏ రూపంలో వస్తుంది, ఎలాంటి విషయాలలో అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వశీకరణ తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్య. ఈ రాశి వారికి ప్రత్యేకించి ఏ విషయంలో లాభాలు వస్తున్నాయో అనేది తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే గ్రహాలు ఏ విధంగా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి, ఎలాంటి సమయంలో మీకు అనుకూలం విజయం అనేది సాధిస్తారు అనేవి తెలుసుకుందాం. ఇక విషయానికి వచ్చినట్లయితే గోచార ఫలితాలలో వీరికి భూ సంబంధించినవి మరియు ఇల్లు స్థలాలు కొనుగోలు చేసే సమయంలో వీరికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఏదైనా కొనుగోలు చేయాలన్నా అమ్మాలనుకున్నా వీరికి మంచి సమయం కాబట్టి అనుకున్న విధంగా మీకు రేటు కుదురుతుంది. కాలు కొనుగోలైనా వీరికి అనుకూలంగా రాబోతున్నాయి కాబట్టి ఏదైనా చేయాలనుకుంటే ఈ రోజు నుండి ప్రయత్నించండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు, లాభాలు పొందుతారు. ఇంతకుముందే మీరు స్థలాలైనా పొలాలైనా అమ్మినట్లయితే అవి ఆగిపోయిన ధనం ఇప్పుడు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి కాబట్టి మీకు వచ్చే ఆదాయం ఖచ్చితంగా వస్తుంది. ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేసే అవకాశాలు ముందుకు వస్తాయి. మొండి బాకీలు తీరిపోతాయి. ఈయన విషయంలో డబ్బు ఇరుక్కుపోయినట్లయితే అవి ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే అప్పుల బాధల నుండి బయటపడే అవకాశాలు చాలా వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా అప్పుల బాధ నుండి బయటపడతారు. ఎంతకాలంగా అప్పుల నుండి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అలాగే మీరు చేసే ప్రతి పని కూడా, ప్రతి సేవ అప్పులు తీర్చడానికి మాత్రమే ఇప్పటి వరకు జీవితం గడిచింది. కానీ ఇప్పుడు మరింత మంచి సమయం మీ దగ్గరకు వచ్చింది కాబట్టి అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో లాభం రావడం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా తులారాశి వ్యక్తులకు చాలామంది శత్రువులు ఉంటారు. వారందరూ ఇప్పుడు శత్రువులు మిత్రులుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీ మంచితనం, మీ మనసు ఎలాంటిది అని ఈరోజు తెలుసుకుంటారు. ముఖ్యంగా శత్రువుల బాధ నుండి మొత్తం తొలగిపోయి వారందరూ మీకు దూరంగా ఉంటారు. తులారాశి వ్యక్తులతో అస్సలు పెట్టుకోకూడదు అనుకునేలా ఉంటారు. మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళే ముందు లేదా మీరు ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు, ఉద్యోగం కానీ లేదా ప్రమోషన్ రావడానికి కానీ ఏదైనా విషయంలో బయటకు వెళ్ళాలనుకునేవారు ఎరుపు రంగు వస్త్రాలు లేదా నారింజ కలరు వస్త్రాలను ధరించండి. లేదా మీకు ఎక్కడైనా ఎదురు అయినా సరే అది మీకు శుభమే జరుగుతుంది. ఇది మీకు ఒక శుభ సంకేతం కాబట్టి ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఈ 2 రంగుల దుస్తులు ధరించండి, ఖచ్చితంగా శుభమే జరుగుతుంది. అలాగే మీరు అప్పుల నుండి బయటపడాలని అనుకునేవారు, అప్పుల బాధ నుండి విముక్తి కలగాలనుకునేవారు మీరు ఈరోజు ఒక మంచి ప్లాన్ అనేది వేసుకోండి. అది ఖచ్చితంగా ఆ ప్లాన్ సక్సెస్ అవుతుంది. కుటుంబ సభ్యుల్లో చాలా సంతోషంగా అందరూ ఉంటారు. ముఖ్యంగా మీ వలన అందరూ సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వ్యక్తులు అంటే చాలా గొప్పవారు అనుకునేలా ఉంటారు. ఎందుకంటే మీరు చాలా కష్టజీవి, చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను చూస్తున్నారు. మీకు సంతోషం అనేది ఉండదు. కానీ ఇప్పుడు మీకు సంతోషం వస్తుంది, ఆర్థికంగా లాభాలు పొందుతారు. ముఖ్యంగా కుటుంబంలో అందరి కోసం మీరు చాలా కష్టపడతారు కాబట్టి మీకు మంచి సమయం వచ్చింది, సానుకూలంగా ఉంటుంది, మీకు గౌరవం అనేది పొందుతుంది.
కుటుంబంలో మరియు ఉద్యోగంలో, వ్యాపారంలో, సమాజంలో అన్నింటా లాభాలు పొందడంతో పాటు గౌరవం పొందుతారు. మంచి పేరు, కీర్తి తెచ్చుకుంటారు. దీని వలన మీరు ఒక హోదాలో ఉంటారు. దాని వలన చాలా సంతోషంగా ఉంటారు. నాకు కూడా ఇలాంటి జీవితం వస్తుందా అనుకునేలా ఉంటుంది. కానీ ఖచ్చితంగా వస్తుంది. అలాంటి జీవితం మీరు కోరుకున్న విధంగా ఇక నుండి ఉండబోతుంది. పాత స్నేహితులను కలుస్తారు. అలాగే ఆత్మీయంగా అందరితో ప్రేమగా ఉంటారు. ముఖ్యంగా స్నేహితులతో, కుటుంబంతో చాలా సంతోషంగా సమయం గడుపుతారు. మనసులో ఉన్న భారం మొత్తం తొలగిపోయి ఆనందం మాత్రమే మిగులుతుంది. ఏదైనా చిన్నపాటి సమస్య ఉన్నట్లయితే అది ఇట్టే తీర్చేస్తారు. అలాంటి ఆలోచన విధానం మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఏది చేసినా సరైన ఆలోచన విధంగా ఉంటారు. ముఖ్యంగా కుటుంబం కోసం ఎంతైనా కష్టపడతారు. కాబట్టి మీరు చాలా గొప్పవారిగా అందరిలో కనిపిస్తారు. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో కూడా ఈరోజు చాలా శాంతంగా, ప్రశాంతంగా ఉంటారు. మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటారు. అలాగే మనసు ఉల్లాసంగా ఉండడంతో పాటు మీరు మీ భాగస్వామి కోసం, మీ పార్ట్నర్ కోసం ఏదైనా ఒకటి గిఫ్ట్ ఇవ్వాలని లేదా వారి కోసం ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకుంటారు. అది మీరు మంచి నిర్ణయంగా మార్చుకుంటారు. అలాగే సక్సెస్ చేసుకుంటారు. మీ పార్ట్నర్ కోసం ఏదైనా చెయ్యాలని ఆలోచన విధానం చాలా మంచిది. అలాగే భవిష్యత్తు ప్రణాళికలు ఇద్దరు కూర్చొని ప్రణాళికలు వేసుకుంటారు. ఆ ప్రణాళిక ద్వారా మీరు వెళ్ళినట్లయితే మీ జీవితం చాలా బాగుంటుంది. భవిష్యత్తులో ఎలాంటి అప్పులు లేకుండా చాలా సంతోషంగా ఉండడానికి ఈ ప్రయత్నం మాత్రమే. గతంలో ఏదైనా ప్రేమలో ఇబ్బంది, మీ భాగస్వామితో ఇబ్బంది ఉన్నట్లయితే వాటన్నిటికీ ఈరోజు స్వస్తి పలకండి. ఏదైనా ఎలాంటి తప్పు ఉన్నా కూడా ఈరోజు సరిదిద్దుకోండి. దాని ద్వారా ప్రశాంతంగా ఉంటారు. అలాగే ఆర్థికంగా మీకు చాలా అనుకూలంగానే ఉంటుంది. ఖర్చు ఎక్కువగా చేస్తారు, సంపాదన ఎక్కువగానే ఉంటుంది. కానీ కొన్ని నెలల పాటు మీకు ఆర్థికంగా లాభాలు విపరీతంగా వస్తాయి. కాబట్టి ఖర్చు ఈ సమయంలో తగ్గించుకున్నట్లయితే ఆర్థికంగా చాలా ఎదుగుతారు. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు ఒక పెద్ద శుభవార్త వింటారు. ఆ శుభవార్త మీ మనసుకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. అలాగే ఏ పని మొదలుపెట్టినా ప్రశాంతంగా పనులు మొదలు పెడతారు. కాబట్టి అది పూర్తయ్యే వరకు ప్రశాంతంగా కూడా ఉండాలి. ముఖ్యంగా కోపం అనేది ఈరోజు అస్సలు ఉండదు. కాబట్టి ఎలాంటి వ్యాపారంలోనైనా, ఎలాంటి ఉద్యోగంలోనైనా మీరు ఉన్న ఉద్యోగం చేసే వ్యాపారంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఈరోజు మీ భాగస్వామితో ప్రశాంతంగా కూర్చొని ఏదైనా నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం సరి అయినదా కాదా అని 1కి 4 సార్లు ఆలోచించండి. ఖచ్చితంగా అన్నింట్లో విజయం మీదే పొందుతారు.